నమస్తే అండి. ప్రతి గురువారం ఒక చిన్న కథ చెప్పుకుందామనేసి అనుకున్నాం కదా. అలాగే ఈరోజు గురువారంతో ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక పూణే పట్టణం ఉంటుందండి. ఆ పూణే పట్టణంలో రుక్మిణి, విఠల్ అనే ఇద్దరు భార్యాభర్త ఉంటారు. విఠల్కి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. అందుచేత బంధువులు దగ్గర మంచి పేరు ఉండేది కాదు అతనికి. ఎవరు ఆ విఠల్ కోపిష్టి, అందుకే అతనితో మాటలకి దగ్గరికి చేరేవారు కాదు. రుక్మిణి మాత్రం చాలా నెమ్మదస్తురాలు. అలా ఉంటున్న టైంలోని విఠల్కి చిన్న బట్టల వ్యాపారం ఉంది. ఆ బట్టల వ్యాపారం అనుకోకుండా నష్టాల్లోకి వెళ్ళిపోయి ఆ వ్యాపారం పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఏం చెయ్యాలో తోచక అతను చాలా ఇంకా అందరి మీద కోపం తెచ్చేసుకొని, భార్య మీద కోపం తెచ్చేసుకొని నానా రకరకాలుగా పిచ్చి చేష్టలన్నీ చేస్తుండేవాడు. ప్రతిదానికి భార్య రుక్మిణి మీద విసుక్కుంటూ ఉండేవాడు. ఇల్లు చాలా నరకంలా ఉండేది. ఒక గురువారం నాడు వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చారనమాట. ఫకీరు వస్తారు భిక్షాటనకి. ఆ ఫకీరు ఈమె వదనంలో, రుక్మిణి వదనంలోని బాధను చూసి, అయ్యో ఈ బిడ్డ ఎందుకో బాధపడుతుంది అనేసి, ఏంటి బిడ్డ ఎందుకు అలా బాధ హృదయంతో ఉన్నావు అని అడుగుతారనమాట ఆ ఫకీర్. అంటే, స్వామి ఇలాగా నా భర్త గారేమో బట్టల వ్యాపారిస్తుడు, అతనికి చాలా కోపం ఎక్కువ, ఆ వ్యాపారం కూడా కొంచెం మూతపడింది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను. ఏం చెయ్యాలి స్వామి, నా బాధ ఎవరికి చెప్పుకోను ఏంటి అని భిక్ష వేయడానికి వచ్చిన అతనితోనే చెప్తారు, ఫకీర్కి చెప్తారు. ఆ ఫకీరేమో, అయ్యో తల్లి నువ్వేం బాధపడకు, ప్రతి గురువారం నాడు 9 గురువారాలు నువ్వు పూజ చేసుకుంటే ఆ సాయిరాం దయ వలన నీకు అన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్తారన్నమాట. చెబితే, అవునా స్వామి, సరే మీ మాట ప్రకారం ఈరోజు ఈ వచ్చే వారం గురువారం నుంచి నేను నవగురువారాలు ప్రారంభిస్తాను. అన్నీ సవ్యంగా జరిగి 9 గురువారాలు అయిపోయాక నేనేమో ఉద్యాపన కూడా చేసుకుంటాను. అలాగే స్వామి దయ మా అందరి మీద ఉండాలి అని ఆయనతో మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే అప్పుడు ఆ సాయిరాము, సరే అమ్మ మంచిది, మీకు అన్నీ శుభమే జరుగుతుంది అనేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక ఆ మరుసటి గురువారం నాడు రుక్మిణీదేవి అలాగే సేమ్ ప్రతి వారము 9 గురువారాలు మొదలెట్టి సాయిరాంకి చాలా నిష్ఠతోని పసుపు వస్త్రం వేసి చాలా చక్కగా నవగురువారాలు పూజ చేసుకొని 9 గురువారాలు అయినప్పటికీ చక్కగా విఠల్కి మళ్ళీ వ్యాపారం పుంజుకొని ఒక చిన్ననాటి ఫ్రెండ్ ద్వారా కొంచెం డబ్బు అంది మళ్ళీ మొదటి యథాస్థానంగా మళ్ళీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అప్పటి నుంచి చాలా సఖ్యంగా కోపం తగ్గించుకోవాలి, నేను కూడా కోపం తగ్గించుకోవాలి అని భార్యతో ప్రేమగా ఉండడం, మంచి వ్యాపారం చేసుకోవడం, వ్యాపారం నుంచి మంచి డబ్బులు తెచ్చుకోవడం, సంసారం చాలా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి మనము సాయిరాముని తలుచుకొని ఏ పనైనా మొదలుపెట్టి నవగురువారాలు చేసుకుంటే మనకు అంతా మంచిగా జరుగుతుంది. ధన్యవాదాలు. జై సాయిరామ్.